నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి గ్రహణం వీడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని రైతులకు ఇంకా ఇబ్బందులు తప్పటం లేదు. ఎప్పుడో 2017లో వాళ్ళు రాజధాని కోసం భూములు ఇస్తే ఇప్పటికీ వాళ్ళ ప్లాట్లు కూడా వాళ్ళు గుర్తించలేనటువంటి పరిస్థితి. దీంట్లో సిఆర్డీఏ అధికారుల వైఫల్యం కూడా ఉందని చెప్పి బయటకు వచ్చింది తాజాగా. ఆలూరి యుగంధర్ అనే వ్యక్తి తాను భూములు ఇచ్చానని ఇప్పటికీ తనకు రిటర్నబుల్ రావాల్సినటువంటి ప్లాట్లు ఇప్పటికీ కేటాయించలేదని చెప్పి ఆయన క్వశ్చన్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. అసలు మరి ఒక పక్కేమో చంద్రబాబు గారు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి పారదర్శకంగా పనిచేయండి ఆయన చెప్తుంటే, అధికారుల వైపు నుంచి మరి ఇంకా ఈ అలసత్వం అయితే కనబడుతూనే ఉంది. మరి అసలు ఈ ఆలూరి యుగంధర్ అనే వ్యక్తి ఎవరు, మరి ఇతని ప్రాబ్లం ఏంటి, నిజంగానే మరి అధికారుల వైఫల్యం వల్లే ఇదంతా జరుగుతుందా, అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ ఆలూరి యుగంధర్ అనే రైతుకు వచ్చిన ఇబ్బంది గత 2 రోజులుగా బాగా హాట్ టాపిక్ అవుతుంది సార్. ఎప్పుడు 2017లో ఆయన భూమి ఇచ్చాను అంటున్నారు, ఇప్పటికీ నాకు రిటర్నబుల్గా రావాల్సిన ప్లాట్లు ఇంకా రాలేదు అంటున్నారు. అసలు ఏం జరిగింది ఈ రైతుకి, మరి ఏంటి ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, ఏమనుకోవాలంటారు? 100% ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుంది ఇందులో. అంటే ఇవాళ ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి గారు, ఒక చీఫ్ సెక్రటరీనే కాదు, ఆ గ్రామంలో పనిచేసే విఆర్ఓ కింద పనిచేసే విఆర్ఏ కూడా ప్రభుత్వంలో అంతర్భాగమే. నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పిలుపు మేరకు రాజధాని నిర్మాణం కోసం స్పందించి రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారు. అలాగే మందరం గ్రామానికి సంబంధించిన ఆలూరి యుగంధర్ గారు కూడా తనకున్న 25 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారి పిలుపుకి స్పందించి ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. 2017వ సంవత్సరంలో ఇది జరిగింది. అలా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చినందుకు నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ప్రకారం ఒక్కొక్క ఎకరానికి 1000 గజాలు రెసిడెన్షియల్, 200 గజాలు కమర్షియల్ స్థలాలు ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి. సో దాని ప్రాతిపదిక మీద ఆయనకి 25,000 గజాలు రెసిడెన్షియల్, 5,000 గజాలు కమర్షియల్ స్థలాలు కేటాయింపు జరగాలి. ల్యాండ్ పూలింగ్ ఒప్పందంలో భాగంగా ఆయనకి 30,000 గజాలు కేటాయింపు చేస్తూ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే లాటరీలో అంటే ఇక్కడ ఏం చేశారంటే ఈ ప్లాట్లు కేటగరైజేషన్ కూడా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన రైతులకే ఛాయిస్ వదిలిపెట్టారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ కుటుంబం నుంచి ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారనుకుందాం, మీకు 5,000 గజాలు రెసిడెన్షియల్ వస్తుంది, 1,000 గజాలు కమర్షియల్ వస్తుంది. అంటే నాన్ జరీబు భూముల్లో. జరీబు భూముల్లో అయితే 5,000 గజాలు రెసిడెన్షియల్, 2,250 గజాలు అంటే ఎకరానికి 450 గజాలు అక్కడ కమర్షియల్ వస్తుంది. జరీ భూముల్లో కన్నా ఇది నాన్ జరీబు భూములు కాబట్టి ఆయనకి 25,000 గజాలు రెసిడెన్షియల్, 5,000 గజాలు కమర్షియల్. అక్కడ ఆప్షన్ ఎలా ఇచ్చారంటే రైతులకి, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిపి 5,000 గజాలు ఒకే దగ్గర ఒకే ప్లాట్గా కావాలనుకుంటున్నారా, లేదు ఎవరు 1000 గజాలు వాళ్ళకి విడివిడిగా కావాలనుకుంటున్నారా అనేది ఆప్షన్ పూలింగ్లో ఇచ్చిన కుటుంబాలకి అప్పచెప్పారు. అంటే మీ కుటుంబం నుంచి 5 ఎకరాలు, మీ నాన్నగారు ఒక్కళ్ళ పేరు మీద 5 ఎకరాలు ఉండకపోవచ్చు, మీ నాన్నగారి పేరు మీద 1 ఎకరం, మీ బ్రదర్స్ పేర్ల మీద, మీ అమ్మగారి పేరు మీద, మీ పేరు మీద 5 ఎకరాలు ఇచ్చారనుకుందాం. రేపు రోజున మా దాంట్లో 5,000 గజాల్లో కొంచెం పెద్ద కాంప్లెక్స్గా మేము డెవలప్మెంట్ ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది, మాకు 5,000 గజాలు ఒకే ప్లాట్గా ఇవ్వండి అని చెప్పని మీరు కోరుకుంటే మీకు అలా కేటాయింపులు చేశారు. మేము ఎవరు 1000 గజాలు వాళ్ళకే ఉండాలి అని కోరుకుంటున్నాము అని అంటే, ఇప్పుడు ఈ కమర్షియల్ కూడా 1000 గజాలు ఒకే ప్లాట్గా ఉంటే కొంచెం పెద్ద కాంప్లెక్స్ కట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి అలా కోరుకున్న వాళ్ళకి అలా కేటాయింపు చేశారు. లేదు మాది ఎవరు 200 గజాలు వాళ్ళకి కేటాయించండి అంటే అలా కేటాయింపు చేశారు. అలాగే ఈయన కోరిక మేరకు, ఈయనకి వీళ్ళ ఛాయిస్ మేరకు ఆ రోజు ఈయనకి రెసిడెన్షియల్, కమర్షియల్ కేటాయింపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు ఇస్తూ కూడా ఏం చేశారంటే ఆ రోజున లాటరీ బేస్ చేసుకొని ఆ ప్లాట్ల కేటాయింపులు జరిగినాయి. ఆ రోజు అందరికీ కూడా అంటే కొంతమందికి ఏదో వాళ్ళకున్న ముఖ పరిచయం మీద ప్రయారిటీ స్థలాలు ఇచ్చారు, కొంతమందికి నాన్ ప్రయారిటీ స్థలాలు ఇచ్చారనే నింద రాకుండా లాటరీ ద్వారా వాళ్ళకి దక్కే స్థలాలు కేటాయింపులు జరిగినాయి. అంటే అక్కడ వరకు పారదర్శకంగా జరిగింది. ఈయనకి ఈ రిటర్నబుల్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా చేశారు సిఆర్డీఏ నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఈయనకి కేటాయించిన స్థలం ఏదైతే ఉందో ఆయనకున్న భూమి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ప్రభుత్వం నుంచి ఆయనకి కేటాయింపు జరిగింది, ఇది నాదనుకుంటాడు కదా ఆయన. ఆ స్థలం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకి తేలింది ఏంటి అంటే, ఏ స్థలం అయితే ఈయనకి రిజిస్టర్ చేశారో ఆ స్థలము, ఆ భూమి యజమాని అసలు పూలింగ్లో భూమి ఇవ్వాల. ప్రభుత్వం నుంచి చాలా పెద్ద తప్పు జరిగింది అక్కడ. అథారిటీస్ వైపు నుంచి చాలా పెద్ద తప్పుకు పాల్పడ్డారు. అంటే ప్రభుత్వానిది కాని భూమి రిజిస్టర్ చేశారు, అది పొరపాటుగా జరిగింది. ప్రభుత్వం ఏమి ప్రైవేటు రైతుల భూములు కబ్జా చేయదు, కానీ ఇక్కడ కబ్జానే జరిగింది. సాంకేతికంగా దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? ఒకటి, సిఆర్డీఏకి పూలింగ్లో స్వాధీనం చెయ్యని భూమి అంటే అక్కడ ఆ రైతు హక్కులు కోల్పోతా ఉన్నాడు. 2,
సిఆర్డీఏకి స్వాధీనం చేసిన రైతుకి అతనికి హక్కుగా దక్కాల్సిన భూమి బదులు సిఆర్డీఏకి హక్కు లేని భూమి రిజిస్టర్ చేశారు. ఇక్కడ ఈ ఇద్దరు రైతుల మధ్య డిస్ప్యూట్ అరైజ్ అవుతూ ఉంది, ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ అధికారులు చేసిన తప్పు పర్యవసానం. ఈ రైతులు ఎందుకు ఘర్షణ పడాలి? అతను తన హక్కు కోల్పోతున్నాడు, ఇతనికి హక్కు దక్కల పడిందని ఈ రైతు మీద అతనికి కక్ష ఉంటుంది. నా భూమి ఏంటి ఇతను నాదంటాడు అని చెప్పని. ఇతనికి ఏంటి, అరే నా భూమి ప్రభుత్వానికి ఇచ్చాను, నాకు న్యాయబద్ధంగా రావాల్సిన భూమి, నాకు న్యాయబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన భూమి, కానీ ఇవాళ నా భూమి నేను క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాననే బాధ ఆవేదన వీళ్ళకు ఉంటుంది. ఎందుకు? వీళ్ళ భూమి వీళ్ళ పొజిషన్లో లేదు, వీళ్ళ భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేసేశారు, వీళ్ళ భూముల్లో రోడ్లు ఫామ్ అయిపోయినాయి, అక్కడ అంటే వేరే ప్రైవేటు సంస్థల కేటాయింపులు జరిగిపోయినాయి, వీళ్ళ భూమి వీళ్ళ పొజిషన్లో లేకుండా అయిపోయింది, వీళ్ళకి దక్కాల్సింది దక్కని పరిస్థితి. ఇది 8 సంవత్సరాల నాడు ప్రభుత్వానికి భూమి హ్యాండ్ ఓవర్ చేసి ఆ రోజు జరిగిన పొరపాటుని నాడే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్న నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తే నారాయణ గారు ఇది పొరపాటు జరిగింది, దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మనది, చక్కదిద్ది మీకు మళ్ళీ న్యాయం చేస్తామని చెప్పని ఆనాటి ప్రభుత్వ హయాంలోనే అష్యూర్ చేశారు. ఈలోగా ప్రొసీజరల్ ల్యాప్సెస్ కారణంగా కాలయాపన జరుగుతూ వెళ్ళింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు పదే కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంటే వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇప్పుడు ఈ రైతుకు వచ్చేటప్పటికి తన రిటర్నబుల్ ప్లాట్స్ తనకు హ్యాండ్ ఓవర్ కాల. అంటే హ్యాండ్ ఓవర్ అయినట్టుగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినాయి, రిజిస్ట్రేషన్ జరిగింది, కానీ ఫిజికల్గా తనది కాదు ఆ భూమి, తను హ్యాండ్ ఓవర్ చేసుకోలేని పొజిషను. ఎందుకంటే ఆ భూమి ఆల్రెడీ వేరే రైతుకు సంబంధించింది. ఈలోగా వీళ్ళకి వార్షిక కౌలు చెల్లించమని అడగటానికి సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తేనే వీళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళకి 41 నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, వీళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాం గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము మోసపోయాం, ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని వంచనకు గురి చేసింది అన్న భావనలో ఉన్న రైతాంగం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికి ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో దేవుడు ప్రత్యక్షమే వరం ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయారు. మా కష్టాలన్నీ తీరిపోతాయి, మా అవమానాలన్నీ తొలగిపోతాయి అని చెప్పని. మరి ఈ రైతు ఆవేదన ఉంటుంది. ఎందుకంటే ఆయనకి 30,000 గజాల దగ్గర 15,000 గజాలేమో అధికారికంగా రిజిస్ట్రేషన్ జరిగింది, 15,000 గజాల్లో ఈ కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయింది. మరి ఇది కూడా పరిష్కారం అయితే కానీ ఆయన మనశ్శాంతిగా ఉండలేడు. ఎందుకంటే వీళ్ళు 60 ఏళ్ళు దగ్గరలోకి వచ్చేసారు. ఇప్పుడు ఇవి వీళ్ళ పిల్లలకి చెందించాల్సిన ఆస్తులు. ఈలోగా ఏం జరిగిందంటే వీళ్ళ అమ్మాయి యుఎస్లో ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వీళ్ళ భార్యాభర్తలు వెళ్ళాలి అని అనుకుంటే కూడా ఈ కేసులు పుణ్యాన వీళ్ళ పాస్పోర్టు రెన్యూవల్ చేసుకోవాల్సిన సందర్భం వస్తే పాస్పోర్ట్ రెన్యూవల్ కాల. దాంతో వాళ్ళ అమ్మాయి దగ్గర కూడా వెళ్ళలేకపోయారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కేసులు ఇంకా పూర్తిగా పరిష్కారం కాల. ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఈ ఇష్యూ ఇంకా అన్రిజాల్వ్డ్గానే ఉండిపోయింది. ఈ క్రమంలో నారాయణ గారిని కలవడానికి సిఆర్డీకి వెళ్ళినప్పుడు కాటమనేని భాస్కర్ గారు అప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్నారు. భాస్కర్ గారిని పిలిచి భాస్కర్ గారికి ఇది మన వల్ల జరిగిన పొరపాటు, దీన్ని చక్కదిద్దాలి, మీరు ప్రత్యామ్నాయ భూమి తనకి కేటాయింపు చేయండి, ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయండి ఇది అని చెప్పారు. భాస్కర్ గారు కూడా ఆయన ఛాంబర్లోకి పిలిచి మాట్లాడి, నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఈ బాధ నాకు తెలుసు, ఇన్ని సంవత్సరాలుగా మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతా, నేను వీలైనంత త్వరగా ఇది పరిష్కారం చేస్తానని చెప్పారు. ఈలోగా భాస్కర్ గారిని మార్చి కన్నబాబు గారిని తీసుకొచ్చారు కమిషనర్గా. కన్నబాబు గారి దగ్గర కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా అన్రిజాల్వ్డ్గానే ఉంది అది. ఆ ఉన్న నేపథ్యంలో నారాయణ గారు కన్నబాబు గారికి చెప్పినా కూడా పరిష్కారం కాని నేపథ్యంలో ఈ మధ్య ఒకరోజు వీళ్ళు ఈ రాజధాని ఉద్యమ నేపథ్యంలో కౌన్సిల్ చైర్మన్గా నాడు షరీఫ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన బిల్లుని ఆపిన నేపథ్యంలో రాజధాని రైతులు షరీఫ్ గారిని వాళ్ళ కుటుంబ పెద్దగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఓన్ చేసుకున్నారు. ఆ రోజున వీళ్ళకి ఒక యాక్సెస్ బిల్డప్ అయింది. దానికి తోడు ఈ యుగంధర్ గారు మందరం గ్రామ జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు. దాంతో ఈ నాయకులందరితో కూడా ప్రాపర్ యాక్సెస్ ఉంది ఆయనకి. దాంతో షరీఫ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుందని చెప్తే షరీఫ్ గారు పద నేను వస్తానని చెప్పని వారు స్వయంగా సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. నారాయణ గారు ఉన్నారు, ఆ రోజు కన్నబాబు గారు ఉన్నారు. నారాయణ గారు అదేంటండి మీరు ఇక్కడ దాకా వచ్చారు, మీరు ఫోన్ చేస్తే సరిపోయేది కదా అని చెప్పని మళ్ళీ కన్నబాబు గారికి చెప్పి, తర్వాత కన్నబాబు గారితో ఈయన కమిషనర్ గారు నేను చేసేస్తానని చెప్పి మరుసటి రోజు ఈయన మళ్ళీ కలవటానికి వెళ్తే, నువ్వు వాళ్ళతో వీళ్ళతో చెప్పిస్తే మేము చేసేస్తామా, మాకు ప్రొసీజర్ ఉంటుంది, మా ప్రొసీజర్ ప్రకారం టైం పట్టుద్ది, అదిగో ఆ మహిళలు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, నువ్వు రాగానే డోర్లు దోసేసుకొని వచ్చేస్తావు లోపలికి అంటే, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వ పరంగా జరిగిన తప్పు
ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అక్కడ బ్రీచ్ అయింది. ప్రభుత్వం ఈ రైతుని దీన్ని వివాదాస్పదం చెయ్యొద్దు, మేము దీన్ని రిజాల్వ్ చేస్తామని చెప్పని వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని పరిష్కారం చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ మధ్యకాలంలోనే గత వారం 10 రోజుల్లో 2 ఐఏఎస్ అధికారులకు సంబంధించిన, ఇది 2వ ఐఏఎస్ అధికారి, మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా సీఎంఓకి సంబంధించిన కార్తికేయ మిశ్రా ఐఏఎస్ అధికారి గారు, సీఎంఓకి సంబంధించి ఆయనకి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబర్ గారికి జరిగిన వివాదం గురించి విన్నాం మనం. ఒక ప్రజాప్రతినిధితోటి అమర్యాదగా ప్రవర్తిస్తే ఆ ప్రజాప్రతినిధి చాలా షార్ప్గా రెస్పాండ్ అయ్యి అతనికి ఘాటుగా సమాధానం చెప్పిన అంశం, ఆ వివాదం గురించి మొన్న విన్నాం మనం. ఈరోజు ఇంకొక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇవాళ ఐఏఎస్ అధికారులు వాళ్ళ చదువు, వాళ్ళ అనుభవము, వాళ్ళ స్థాయి హోదా పెరిగే కొంది వాళ్ళకి మరింత బాధ్యత పెరుగుద్ది. ఎంత పెద్ద హోదాలో పనిచేస్తుంటే సమాజానికి అంత పెద్ద సేవకులు అని చెప్పని అర్థం. అంతేగాని సమాజం నెత్తిన నాట్యం చేసే బాసులు కాదు. వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాల్లో ఉంటే ప్రజలకు అంత పెద్ద సేవకులు అని అర్థం. అసలు ఆ అంశాన్ని విస్మరిస్తున్నారు. ప్రజలు మా కింద సేవకులు అని చెప్పని ఫీల్ అవుతున్నారు. ఈ సేవ చేసే అవకాశం మాకు సమాజం కల్పిస్తుంది అన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. ఈ ప్రజలు కట్టిన పన్నుల నుంచి మనం పోషింపబడుతున్నామన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. రైతులని పాదాభివందనం చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మీరు ముందుకొచ్చి స్పందించి నాకు భూములు ఇవ్వబట్టే ఇవాళ ఈ రాజధాని కళ సాకారమైందని చెప్పి ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. 2015 అక్టోబరు 22వ తారీఖు విజయదశమి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ రాజధాని శంకుస్థాపన జరిగిన రోజు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ సభావేదిక నుంచి రాజధాని రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటనేది, చంద్రబాబు నాయుడు గారు నా రైతులు ఎలా ఓన్ చేసుకున్నారు, ఆ రైతులను చంద్రబాబు నాయుడు గారు ఎలా ఓన్ చేసుకున్నారు అనేది కళ్ళ ముందున్న వాస్తవం. అటువంటిది ఇవాళ ఆ భూమికి యజమానులు, వాళ్ళ భూముల్లో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ పర్టికులర్ రైతు యుగంధర్ గారి భూమిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఫామ్ అయి ఉంది. ఆయన విసిగిపోయి, మీరు నా ఇష్యూ రిజాల్వ్ చేయట్లా, 8 సంవత్సరాలుగా నన్ను కట్టుబానిసలుగా చూస్తూ ఉన్నారు, నా సమస్య మీరు పరిష్కారం చేయనప్పుడు నా భూమిలో మీరు రోడ్డు ఎలా వేసుకుంటారు, మీ రోడ్డు తవ్వేస్తానన్నాడు. నువ్వు మాకు అగ్రిమెంట్ ఇచ్చావు, నువ్వు రోడ్డు జోలికి వెళ్తే నీ మీద కేసు పెడతా అన్నాడు ఆయన. కేసు పెట్టు, అది కూడా కేసు ఇప్పుడు పెడితేనే నా మీద ఈ వివాదం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళుద్ది, పెట్టాలనే కోరుకుంటున్నాను నేనని చెప్పని. అంటే రైతు ఆత్మాభిమానం దెబ్బతింటే, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే అసలు ఆ అధికారం హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఈలోగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆ గుంటూరు ప్రాంత ఎంపీ, ఇదంతా ఆయన పరిధిలోకి వస్తుంది, వారి దృష్టికి వెళ్ళింది. ఆయన వాళ్ళ ఓఎస్డీని పంపించారు, ఇది ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయండి అని చెప్పని. చంద్రశేఖర్ గారు స్వయంగా రైతుతో మాట్లాడారు, మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పని అష్యూర్ చేశారు. అంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు చెప్తున్నారు, కౌన్సిల్ మాజీ చైర్మన్ గారు స్వయంగా వచ్చి చెప్తున్నారు, కేంద్ర మంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నారు. చెప్పినా సరే ఈ ఐఏఎస్ల అధికారులు ఎందుకని రైతులను అట్లా వేధింపులకు గురి చేస్తున్నారు? ఇవాళ ఈ రైతు ఆవేదన, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 40,000 ఎకరాలు పూలింగ్లో తీసుకోవాలి అనుకుంటున్నారు. 8 సంవత్సరాల నాడు పూలింగ్లో ఇచ్చిన రైతులదే ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి, ఆ రైతుల మొరే అధికారులు ఆలకించడం లేదు అన్న సందేశం బయటికి వెళ్తే, ఆల్రెడీ బయటికి వచ్చింది ఇది. ఇప్పుడు ఆ రైతులు పునరాలోచనలు పడరా? ఇవాళ ఒక్క వివాదం తలెత్తకుండా, ఒక్క లాఠీ చార్జ్ జరగకుండా, ఒక్క బంధులు హర్తాళ్ళు జరగకుండా రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు భూములు ఇచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటా ఉన్నాం మనం. మరి అంతగా సహకరించిన ప్రక్రియ సానుకూలంగా పూర్తి కావాలి అని చెప్పని ప్రభుత్వము రైతులు ఆలోచిస్తూ ఉంటే, ఈ అధికారులు చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష రాజధాని నిర్మాణం అనేది, దాన్ని ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మార్చాలనుకుంటున్నారా? సివిల్ వివాదాల్లోకి దాన్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నారా? అసలు రైతులను అవమానించడం ఏంటి? రైతుల్ని తేలిగ్గా చులకనగా చూడటం ఏంటి? రైతులకి ఎదురెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిష్కారం చేయాల్సిన తప్పు ప్రభుత్వ పరంగా జరిగింది. ఆ రైతు దాన్ని వివాదాస్పదం చేయలే. రైతు మీద కేసు పెడతారా? నా భూమి 2017లో ప్రభుత్వం తీసుకొని నాకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన భూమి ఇవ్వకుండా వేరే రైతు భూమి నాకు రిజిస్టర్ చేశారు అని చెప్పని ఆ రైతు వీళ్ళ మీద కేసు పెడితే, అంతిమంగా నష్టపోయేది ఆ సిఆర్డీఏ కమిషనర్ స్థానంలో ఉన్నవాళ్లే. ఆ రైతు చీటింగ్ కేసు పెడితే రైతులకు చేత కదా కేసులు పెట్టడం? అంటే రైతు అనేటప్పటికీ
వాళ్ళేదో గ్రామీణ ప్రాంత వాసుల్లే, వాళ్ళేదో నిరక్షరాస్యుల్లే, మనమే ఉన్నత విద్యావంతులము, మనకే ఇవాళ అధికారాలు ప్రోటోకాల్స్ ఉన్నాయి అని చెప్పనే చులకన స్వభావం రైతుల మీద ప్రదర్శిస్తారా? ఇది అంతిమంగా దీని రిఫ్లెక్షన్స్ హ్యాండిల్ చేయాల్సింది ప్రభుత్వం, పెద్దలు, పాలకులు. రాష్ట్ర భవిష్యత్తు అగమగోచరంగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. రాష్ట్ర రాజధాని భవిష్యత్తు అగమగోచరంగా ఇటువంటి అధికారులు మారుస్తూ ఉన్నారు. ఇవాళ ఆ రైతు ఆవేదన చూస్తే 5 కోట్ల మంది ప్రజలు తలడిల్లిపోతూ ఉన్నారు. అరే 25 ఎకరాల భూమి తాను 8 సంవత్సరాల ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ అధికారులు చేసిన తప్పిదాలకి అతను మూల్యం చెల్లించడం ఏంటి అని చెప్పని ఆ జిల్లాలో పుట్టి పెరిగిన రైతు కుటుంబాలకు సంబంధించిన మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టం అనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి చూస్తే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అక్కడ రైతులు ఏం అనుభవించారు అనేది ప్రత్యక్షంగా మాలాంటి వాళ్ళని కూడా ఎన్నో సందర్భాల్లో వెళ్ళి వాళ్ళకి సంఘీభావంగా నిలబడ్డాం. వాళ్ళ సభా వేదికల మీద నుంచి మేము ప్రసంగించున్నాం. వాళ్ళకి మద్దతుగా ఎన్నో వందల వీడియోలు ఇక్కడి నుంచి మాట్లాడున్నాం. ఎన్నో టీవీ ప్యానల్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అటువంటిది వాళ్ళ ఆ రైతుని ఒక ఐఏఎస్ అధికారి అవమానాలకు గురి చేస్తూ ఉంటే, రైతు పట్ల చులకనగా వ్యవహరిస్తూ ఉంటే, అంటే వీళ్ళకి నల్లులో పురుగుల్లాగానో రైతులు కనిపిస్తూ ఉన్నారు ఈ అధికారులకి. ఇది ఆక్షేపణీయం. ఎందుకంటే ఇవాళ మీకేం అడిషనల్ ప్రివిలేజెస్ లేవు. ఒక సామాన్య ప్యూను అటెండర్ ఎటువంటి ఉద్యోగం, మీరు కూడా అటువంటి ఉద్యోగులే. మీ చదువుకి మీకు ఆ హోదాలు దక్కినాయి. మీకు ఆ హోదాలు ఎంత దక్కితే అంత వినయంగా మీరు సమాజానికి సేవ చేయాలి. ఎందుకంటే ఆ హోదా మీకు దక్కినందుకు గాను ఒక ప్యూనుతో కంపేర్ చేసినప్పుడు మీకు అంతటి ఫెసిలిటేషన్ జరుగుతూ ఉంది సమాజం నుంచి. ప్రజలు కట్టిన పన్ను నుంచి మీకు ఆ సౌలభ్యం దక్కుతూ ఉంది. అంతేగాని సమాజానికి మీరు బాసులు కాదు. మీరు ఎంత హోదాల్లో ఉంటే అంతటి సేవకులు. అది గుర్తెరగని రోజు మీ గౌరవ మర్యాదలు మీరు పోగొట్టుకుంటారు. ఇవాళ సమాజం మీద మేము బాసిజం ప్రదర్శిస్తామన్న భావం నుంచి మీరు బయటపడండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం పెట్టారు. ఆయన పౌర సేవలు వేగవంతంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి, సమర్థంగా అమలు జరగాలి అంటున్నారు. అసలు పౌర సేవల కోసం ప్రజలు ఆఫీసులకు ఎందుకు రావాలి? వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా, మనమిత్ర యాప్ ద్వారా సేవలు అందించాలి అని ఆదేశిస్తూ ఉన్నారు. ఆ సమావేశంలో చాలామంది యువ ఐఏఎస్లు ప్రభుత్వానికి వాళ్ళ జిల్లాలకు సంబంధించి చాలా సూచనలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఆ సూచనలు వింటుంటే ఆ ఐఏఎస్లు వాళ్ళు సమాజంతో మమేకం అయ్యి వాళ్ళు అందిస్తున్న సేవలు వాటి పట్ల చాలా ముచ్చటేసింది నాకు. కానీ ఈ పిడికెడు మంది, కొద్దిమంది ఐఏఎస్లు ఈ బాధ్యత రాహిత్యపు ప్రవర్తన కారణంగా మొత్తం ఆ వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికీ చెప్తున్నా ఆ సోకాల్డ్ కమిషనర్ గారికి, మీరు చాలా చదువుకున్న వాళ్ళు, చాలా అనుభవంతో ఆ స్థాయికి చేరుకున్నారు. మీ మర్యాదని మీరు నిలుపుకోండి. మీరు రైతులకి ఈ విధంగా రైతుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించి రేపటి రోజున సమాజానికి మీరు వ్యతిరేకులన్న భావన, రాష్ట్రానికి, రాష్ట్ర రాజధానికి వ్యతిరేకులన్న భావన మీరు మూటగట్టుకోకండి. ఇవాళ మీరు చేస్తున్న తప్పు పర్యవసానం రాష్ట్ర రాజధాని భవిష్యత్తు మీద చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తున్న రాజధానిని మరింత విస్తరించాలి అనుకుంటున్న లక్ష్యానికి కూడా మీ వంటి పిడికెడు అధికారుల కారణంగా విఘాతం కలిగే పరిస్థితులకి మీరు బాధ్యులవుతున్నారు. థాంక్యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.